ఎన్నిసార్లు అండి చికెన్ రెండు. ఫస్ట్ ఏం చేశాను చికెన్తో? అన్నీ చేసుకున్నాం. తర్వాత నైట్ కూడా అన్నీ చేసుకున్నాం. నైట్ అన్నం వేసి చేశానా మళ్ళీ చికెన్? తిన్నావు మరి? బాగుందా? ఎంత బాగుంది. పాప తినలా? తిన్నావా? బాగుందా? ఎంత బాగుంది. ఏంటి అయ్యా పీసులాగా అవుతాయి. దీన్ని చికెన్ ఎట్టాగా అయింది, మష్రూమ్స్ కూడా అట్టాగా అవుతాయి. పచ్చిమిరపకాయలు తగ్గి. పుట్టగొడుగులో బిర్యానీకి కావాల్సినవి పుట్టగొడుగులు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, పుదీనా, కొత్తిమీర. బిర్యానీకి కావాల్సిన మసాలాలు: ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, నెయ్యి, బిర్యానీ ఆకు, పట్ట, మగ్గ, గరం మసాలా, సాల్ట్, ఉప్పు, లవంగాలు. ఏం చేస్తున్నా? కట్లు ఏరుతున్నావా? అట్టెలా కదా నాన్న, చెట్ల లెక్క పాములు అవి ఉంటాయి. సరేనా? ఇంత చిన్న చిన్న ఊరికనే కాలిపోతాయి. లావు లావు తేవాలి. అటుంటే లావు కర్రలు అట్లా అటు పోరా. లావు లావు ఇంత లావు తేవాలి. ఒక్కసారికి ఉడికిపోవాలి. తెస్తావా? సరే ఇక్కడే తేపోలే. వద్దులే, ఇంక చాలే. నువ్వు పట్ట మీద కూర్చోనా? అటెల్ మాక ఇక్కడే మేము అడవిలోనే ఉన్న కట్టెలని ఏరుకొని పొయ్యి మంటేస్తా ఉన్నాము. ఏందది? గడ్డి పువ్వా? నచ్చింది నీకా? వీడికి మట్లేనే పని. వీడికి కుండ బాగా వేడెక్కింది. వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పట్టా, మొగ్గ, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా వేసుకోవాలి. షాజీరా, అలాగే టేస్టింగ్ సాల్ట్ కొంచెం, గసగసాలు, జాపత్రి అవన్నీ వేసుకొని లైట్గా వేగనివ్వాలి. బాగా వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. కొంచెం పసుపు వేసుకోండి. బాగా వేగనివ్వాలి. కరిగి పెట్టాలి. కట్లు తెస్తున్నావా? చాలే నాన్న, సరిపోతాయి కట్లు. లైట్గా వేగాక టమాటాలని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. రోల్లోనే దంచేసుకుంటాం. చిన్న రోలు, మిక్సీ ఏం పట్టలేదు. రోల్లో దంచితేనే టేస్ట్గా ఉంటుంది. ఏంద్రా అడుగు మనిషిలాగా ఉన్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాని వేసి బాగా కలిగి పెట్టాలి. ఇక్కడ అడవి కాబట్టి కట్లు బాగా మండిపోతున్నాయి, గబగబా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు అడవిలోకి వచ్చినప్పుడు పొయ్యి మంటేశాక ఆ కట్లను శుభ్రంగా ఆరిపేసి వెళ్ళండి. ఇలా ఈ విధంగా వండుకొని తిన్నాక శుభ్రంగా కట్లు ఆరిపేసి వెళితే మన అడవికి ఏం కాకుండా ఉంటుంది. మనం వచ్చి చేసుకున్నామా శుభ్రంగా వెళ్ళామన్నట్టు ఉండాలా. మన వల్ల అడవికి కానీ ఎలాంటి నష్టం రాకూడదు. ఈ బాగా వాడాక మష్రూమ్స్ వేసుకోవాలి. దీన్ని బాగా కలిగి పెట్టాలి. మష్రూమ్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, పెప్పర్ పొడి, బ్లాక్ పెప్పర్ పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. కల్లుప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కల్లుప్పు వాడండి, సాల్ట్ ఎక్కువ వాడద్దు. కల్లుప్పు వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది. దానివల్ల మన ఒంటికి కూడా ఎలాంటి హాని ఉండదు. సాల్ట్ వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎముకలు గుల్లబారిపోతాయంట సాల్ట్ వాడడం వల్ల. అందువల్ల మీరు న్యాచురల్ సముద్రపు ఉప్పునే వాడుకోండి.
ఏనా గబాన్ వండితే తింటావా? సరే నువ్వే వండుకొని తినచ్చు కదా. చిన్న కుండలు ఉంటే వండుకుంటావా? కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఈ మష్రూమ్స్ బాగా ఉడుకుతాయి. ఆయిల్ పైకి వస్తుంది బాగా, అంటే అప్పుడు ఉడికింది అన్నట్టు. పెట్టినానా? మూత పెట్టినానా? మామూలుగా పెట్టు. అంతే, కళ్ళు మూసుకొని పెట్టమాక. చూడు, ఇటు చూడు, పట్టుకో, ఇట్రా పొగరాదు, ఇట్రా. ఇప్పుడు పెట్టు, నిదానంగా పెట్టాలి, ఇసురేయకూడదు. మట్టిగా చెప్పినగా పెట్టు, ఏం కాదు, పెట్టు. అలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మండనివ్వాలి. ఎక్కువ మంట పెట్టుకోవద్దు, లైట్గా మంట పెట్టుకుంటే అవి తొందరగా ఉడుకుతాయి. పెరుగు లేదు ఫ్రెండ్స్, పెరుగు మర్చిపోయాము. వేసుకొని ఒకసారి కలిపి పెట్టండి. పెరుగు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. దీనికి కొంచెం ముందేనే వేసుకోవాలి, మసాలా వేసుకునేటప్పుడే పెరుగు వేసుకోవాలి. మేము మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు వేస్తాను. ఆయిల్ తేలాక ఇంక మనం 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటే. రైస్ తీసుకురా నాన్న. మళ్ళీ జల్లి గంట తీసుకురా, అక్కడ చూడు గంటి. నువ్వు వేయలే నాన్న, మంట కదా వేడి. రైస్ని మనం కుండలో వేసుకోవాలి. ఇది మష్రూమ్ కుండ బిర్యానీ కొత్తగా ట్రై చేస్తున్నాము. ఫస్ట్ వీడియోలో మేము కుండ బిర్యానీ చేసాము, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అందుకని అది టేస్ట్ మాకు బాగా నచ్చింది కాబట్టి దీన్ని కూడా కుండలోనే చేస్తున్నాము. కప్పుకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉండాలా. ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంది, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము. ఈరోజు మాకు వెనిలా వచ్చింది ఈ వీడియోలోకి. హాయ్ చెప్పు వెనిలా. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టాం కాబట్టి ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మండనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఇలాగే మండనిస్తే బాగా ఒక 70% కుక్ అయిపోద్ది. బాగా 70% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి. బాగా జరపమ్మా, మూత బాగా జరుపు. 80% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం. ఇప్పుడు మనం ఈ మైదాని పెట్టుకొని ఆవిరి పోకుండా కానీ పెట్టామంటే పూలే అది వంటలు అంతా మట్టి పాత్రలో చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అడవిలో ఎప్పుడైనా వంట చేసుకున్నప్పుడు నిప్పును శుభ్రంగా ఆర్పండి. అంతేనా? ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, చూద్దాం. ఇది చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఇంకా తినడమే ఆలస్యం ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. తిని చూడాలి ఎలా ఉందనేది టేస్ట్. తిన్నాక మళ్ళీ మీకు ఎలా ఉందో చెప్తాం ఫ్రెండ్స్. అన్నం చూడండి, మెతుకు కూడా అతుక్కోలేదు. రైసు చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. రైసు మనం చుట్టూ దానికి మైదా వేసుకున్నాం కాబట్టి మైదా వేసుకున్నాక ఒక 15 నిమిషాలు మంట పూర్తిగా ఆపేసుకొని నిప్పుల మీదే ఉడకాలి. అది ఉడికితే బాగా ఉడికిపోతుంది. 70% ముందుగానే ఉడికాక పైన మనం ఆ మూతను పెట్టుకొని మైదా అంటించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెతుకు చూడటానికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది కూడా మష్రూమ్ కూడా సూపర్గా ఉడుకుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. బాగుందా? సూపర్ ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ కుకింగ్ శ్రీను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో మంచి ఐటెంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.
బాయ్ చెప్పరా.